మాజీ మంత్రి వైఎస్ వివేకా మరణించి మార్చి 15కు 6 ఏళ్లు నిండాయి. 2019 మార్చి 15న ఆయన్ను దారుణంగా చంపేశారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చినా ఈ కేసు కొలిక్కి రాలేదు. మరోవైపు తండ్రి మరణించి 6 ఏళ్లు గడిచినా తమకు న్యాయం జరగలేదంటూ వైఎస్ వివేకా కుమార్తె సునీత ఒంటరి పోరాటం చేస్తూనే ఉన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నారు. అయినా ఫలితం లేదు. దీంతో ఏపీ గవర్నర్ను కలిశారు సునీత. హత్య జరిగిన నాటి నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను ఆయనకు వివరించారు. తన తండ్రి మృతి కేసులో సాక్షులంతా ఒక్కొక్కరిగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారామె. ఈ ఘటన జరిగి 6 ఏళ్లు గడిచిపోయాయని, అయినా కేసు మాత్రం ఓ కొలిక్కి రాలేదంటూ సునీతారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును సిబిఐ తిరిగి దర్యాప్తు చేపట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు సునీత. అయితే కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పనిచేస్తున్నాయని ఆరోపించారామె. వివేకాను చంపిన నిందితుల్లో ఒక్కరు మినహా అందరూ బెయిల్పై బయటే తిరుగుతున్నారని, సాక్షులు మాత్రం చనిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులను వాంగ్మూలం వెనక్కు తీసుకోవాలంటూ నిందితులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇన్నేళ్లైనా తమ కుటుంబానికి న్యాయం జరగడం లేదని, నిందితులకు కఠిన శిక్ష పడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ సునీత. 2 రోజుల క్రితం రాజ్భవన్లో గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారామె. సాయంత్రం 6:30 గంటలకు రాజ్భవన్కు చేరుకున్న సునీత దాదాపు 35 నిమిషాల పాటు రాజ్భవన్లోనే ఉన్నారు. ఈ సందర్భంగా ఆమె తన తండ్రి వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా చంపేశారని, ఈ కేసులో న్యాయం చేయాలని గవర్నర్ను కోరినట్టు సమాచారం. అంతేకాకుండా ఈ కేసులో సాక్షులు వరుసగా అనుమానాస్పదంగా మృతి చెందుతున్నారని, ఈ విషయంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయించాలని ఆమె కోరారు. తండ్రి మరణించి 6 ఏళ్లైనా ఇప్పటి వరకు సిబిఐ కోర్టులో కేసు ట్రయల్కు రాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. వైఎస్ వివేకా మరణం వెనుక కొంతమంది పెద్దల హస్తం ఉందని, అందుకే ఈ కేసు ముందుకు సాగడం లేదని, కేసు విచారణ త్వరగా జరిగే విధంగా చూడాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు సునీత. ఈ కేసులో దోషులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు తెలుస్తోంది. నిందితులందరూ బెయిల్పై బయటే తిరుగుతున్నారని, ఈ నేపథ్యంలోనే ఈ కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పదంగా మరణిస్తున్నారని, ఈ అంశంపై ఆందోళన చెందుతున్నట్టు గవర్నర్కి ఇచ్చిన వినతి పత్రంలో పేర్కొన్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే మార్చి 15న ముందు వివేకా గుండెపోటుతో మరణించారని ప్రచారం చేశారు. నరికేసిన గాయాలు కనపడకుండా కుట్లు వేసి అక్కడంతా క్లీన్ చేసి ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక పోస్టుమార్టం కేసులు ఏమీ వద్దన్నారు. చివరకు వివేకా కుమార్తె సునీత పట్టుబట్టడంతో పోస్టుమార్టం చేయగా అసలు విషయం బయటపడింది. అయితే 6 ఏళ్లైనా కేసు ఇంకా సాల్వ్ కాలేదు. వివేకా సొంత అన్న కుమారుడు సీఎం అయ్యారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా సరే విచారణ మాత్రం ముందుకు సాగనీయలేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మరి ఇప్పుడైనా అసలు దోషులకు శిక్ష పడుతుందా? వైఎస్ వివేకా కుమార్తె సునీత చేస్తున్న పోరాటానికి న్యాయం జరుగుతుందా అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.